మా అభిమాన హీరోకి బ్యాడ్ నేమ్ తెస్తే బ్యాండ్ బాజా బారాత్ అంటున్న వర్గం ఓవైపు, బ్యాడ్ నేమ్ కాదు నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చేలా సోషల్ సర్వీస్ అదరగొడతామంటున్న రా ఎన్టీఆర్ టీం మరోవైపు. మాకు ఎలాంటి సంబంధం లేదు బాబోయ్, ఎవరి పనులకు వాళ్లే బాధ్యులంటూ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మరోవైపు. ఇలా వారం రోజులుగా నడుస్తున్న కాంట్రవర్సీ బిగ్ సౌండ్ చేస్తుంటే మరోవైపు షాకింగ్ మూమెంట్స్ తో తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తోంది రా ఎన్టీఆర్ టీం. మరికొన్ని గంటల్లో బిగ్ మీటింగ్ కి రెడీ అవుతోంది. మరి ఇంత కాంట్రవర్సీ నడుమ మీటింగ్ జరుగుతుందా? అసలు పోలీసులు ఏమంటున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇవే అంశాలు అభిమానులతో పాటు జనాల్లోనూ ఉత్కంఠ రేపుతున్నాయి. రేపటి రా ఎన్టీఆర్ మీటింగ్ పక్కానా? మీటింగ్ కి పోలీసులు అనుమతిస్తారా? ఏం జరుగుతుందోనని అభిమానుల్లో టెన్షన్. ఏది ఏమైనా తగ్గేదేలే అంటున్న సాయి రూప్. 100 కోట్లతో సేవాయజ్ఞం ఊరు వాడ కార్యక్రమంతో వస్తున్నాం. వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే సాయి రూప్ దగ్గర 100 కోట్ల రూపాయలు లేనేలేవు. ఆయన ఏమైనా అపర కుబేరుడా? ట్యాక్స్ కట్టే కార్పొరేట్ సంస్థలకు అధిపత అంటే అదేమీ కాదు. మరి ఏమీ లేనప్పుడు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు ఎలా ప్రకటించాడు? అది ఎలా సాధ్యం? అయితే దానికి సమాధానం ఒకటే. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకుని సామాన్య ప్రజల నుంచి ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ వరకు అందరి దగ్గర విరాళాల రూపంలో ఆ 100 కోట్ల రూపాయలు సేకరించడమే ఈ రా ఎన్టీఆర్ ఏకైక లక్ష్యం. ఆ వచ్చిన డబ్బుతోనే సోషల్ సర్వీసెస్ చేయాలి అన్నది అసలు ప్లాన్. ఆ కార్యాచరణ రూపకల్పన కోసమే రేపటి తిరుపతి మీటింగ్. రేపటి మీటింగ్ కి ముందే అన్ని సెట్ చేసుకున్నారు. ఊరువాడ పేరుతో పోస్టర్ ని సైతం రిలీజ్ చేసి గెట్ రెడీ అంటూ సంకేతాలు ఇచ్చారు. కానీ వరుస వివాదాలతో మీటింగ్ నిర్వహణకు తిరుపతిలోని తాజ్ హోటల్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఏదైనా ఇష్యూ అవుతుందేమో అన్న ఆలోచనతో మీటింగ్ కి హాల్ ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. 4 రోజులుగా జరుగుతున్న ఫ్యాన్స్ వార్ ఓవైపు, సెక్యూరిటీ రీజన్స్ మరోవైపు, ఈ రెండింటినీ చూపుతూ వెనకడుగు వేస్తోంది హోటల్ యాజమాన్యం. అటు యాక్ట్ 30 అమల్లో ఉండడంతో మీటింగ్ నిర్వహణపై పోలీసుల నుంచి కూడా ఇప్పటిదాకా ఎలాంటి క్లియరెన్స్ రాకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే 600 అయినా 100-150 అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కార్యక్రమం ఆగేదే లేదని వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్. ఎవరు అడ్డొచ్చినా బెదిరించినా మీటింగ్ ఆపవమని తేల్చి చెప్పారు. 100% మీటింగ్ ఉంటుంది, అందులో ఎటువంటి చేంజ్ లేదు. మేము ఇందాక అఫీషియల్ మేము ఆలోచిస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది అభిమానులు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అన్న మీరు ఎందుకెళ్ళండి, మీరు సేవలోనే ఉన్నారు, మీరు రాజకీయం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు, మీరు అలా ఏం పట్టించుకోకుండా అన్నారు. మేము అదే ధైర్యంతో మేము చెప్పినట్టు 18వ తారీఖు మీటింగ్ అయితే ఉంటుంది సార్. అండ్ ఇంకోటి చెప్తున్నాను సార్, డోంట్ డిక్లేర్ దిస్ ఈజ్ యాజ్ ఎ వార్ టు వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ రా ఎన్టీఆర్. అలా